100 డేస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్లో డే 25th ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసరికి ఫేక్ లోన్ అప్లికేషన్స్ అనమాట. మనము డైలీ లైఫ్లో చూస్తే చాలా వరకు మనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ వచ్చి సార్ మీకు లోన్ ఆఫర్ ఉంది అని చెప్తారు. సో బ్యాంక్ నేమ్ చెప్తారు. చెప్పిన తర్వాత మనకి కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. అంటే మన కంపెనీ నేమ్ కావచ్చు, మన పాన్ నెంబరు, లేకపోతే మన ఆధార్ కార్డ్, అలాగే చాలా డీటెయిల్స్ అడుగుతారు. పే స్లిప్స్ ఇవన్నీ అడుగుతారు. అవన్నీ మనం పంపించిన తర్వాత మోస్ట్లీ ఈ డీటెయిల్స్ కావాలంటే చూడండి, వాళ్ళు వాట్సాప్ చేయమంటారు. ఓకే, అది జెన్యూన్ సర్వీస్ అనుకోండి, మీరు పంపించిన డీటెయిల్స్ అన్ని ఎయిదర్ ఈమెయిల్ ద్వారా అడుగుతారు, లేదంటే అంటే వాళ్ళు వాట్సాప్ ద్వారా అడిగినప్పటికి కూడాను వాళ్ళు వన్స్ మన డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ 24 అవర్స్ తర్వాత మనకి వాళ్ళు ఒక డాక్యుమెంట్ పంపిస్తారు. అదేంటే సిబిల్ స్కోర్ అనమాట. ఆ డాక్యుమెంట్ పంపించిన తర్వాత బ్యాంక్ త్రూ అఫీషియల్గా మనకి ఏంటంటే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అదే ఫేక్ అనుకోండి, మీ డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత సింపుల్గా ఏం చెప్తారంటే, సార్ మీకు లోన్ ఎలిజిబిలిటీ లేదు, ఎందుకంటే సో క్రైటీరియా అని చెప్పేసి మనకి అక్కడతో ఆ కాన్వర్జేషన్ ఎండ్ చేస్తారు. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే, మన ఫోన్ నెంబరు, మన ఈమెయిల్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పే స్లిప్స్, ఎవ్రీథింగ్ వాళ్ళు తీసుకుంటారనమాట. ఓకే, ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, చాలా వరకు హౌస్ ఓనర్స్ పాన్ నెంబర్ ఇవ్వరు. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ అన్నోన్ ఏవైతే ఈ పాన్ కార్డ్స్ ఉన్నాయో, ఈ ఫేక్ లోన్ అప్లికేషన్ కోసం కలెక్ట్ చేసిన పాన్ కార్డ్స్ ఉంటాయో, ఈ పాన్ కార్డ్స్ ఐటీఆర్ క్లెయిమ్స్లో వాడతారు. మీకు తెలియకుండానే మీ పేరు మీద సమ్ క్లెయిమ్ జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఒక పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇది. అందుకేంటంటే మీకు ఎవరైనా సరే లోన్ అప్లికేషన్ అని చెప్పేసి కాల్ చేసి మీ డీటెయిల్స్ కానీ అడిగినట్టయితే 100% వాట్సాప్లో పంపించద్దు, ఈమెయిల్లో పంపించండి. కాకపోతే ఈమెయిల్లో కూడా అఫీషియల్ ఈమెయిల్ అయితేనే పంపించండి, లేకపోతే 100% మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అది.